వైసీపీ అధినేత జగన్పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ వేసే యోచనలో ఉన్నాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తనను బయటకు తీసుకురావాలంటూ ఫోన్లో న్యాయవాది సలీంను కోరాడు. అయితే బెయిల్పై బయటకు వస్తే ప్రాణహాని ఉంటుందని శ్రీనివాస్తో న్యాయవాది సలీం హెచ్చరించాడు. అయినా బెయిల్ కోసం ప్రయత్నించాలని, అందుకు పిటిషన్ పత్రాలు సిద్ధం చేయాలని కోరాడు. రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులో నిందితుడు శ్రీనివాస్తో పాటు దానేలంక గ్రామంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులను న్యాయవాదులు సలీం, మట్టా జైకర్ కలిశాక బెయిల్ అంశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. వైసీపీ అధినేత జగన్పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ వేసే యోచనలో ఉన్నాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తనను బయటకు తీసుకురావాలంటూ ఫోన్లో న్యాయవాది సలీంను కోరాడు. అయితే బెయిల్పై బయటకు వస్తే ప్రాణహాని ఉంటుందని శ్రీనివాస్తో న్యాయవాది సలీం హెచ్చరించాడు. అయినా బెయిల్ కోసం ప్రయత్నించాలని, అందుకు పిటిషన్ పత్రాలు సిద్ధం చేయాలని కోరాడు. రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులో నిందితుడు శ్రీనివాస్తో పాటు దానేలంక గ్రామంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులను న్యాయవాదులు సలీం, మట్టా జైకర్ కలిసిన తర్వాత బెయిల్ అంశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సాయి అందిస్తారు. సాయి, చెప్పండి, ఎలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది? అతనైతే బెయిల్ కోసం ప్రయత్నం చేయమన్నట్టుగా కోరుతున్నాడు. మరి న్యాయవాది అయితే బయటకు వస్తే ప్రాణహాని ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఏ విధమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అంటే ఈ కోరికతో దాడి చేసిన శ్రీనివాస్ కి మొదట కోర్టు కూడా అభిప్రాయపడింది. ఒకవేళ కనుక బెయిల్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రాణహాని ఉండేది అనే మొదట్లో కోర్టు అభిప్రాయపడిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా శ్రీనివాస్ బెయిల్ తీసుకోకుండానే సబ్ జైల్లో, అలాగే విజయవాడ సబ్ జైలుతో పాటు అలాగే రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఉంటున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే అరెస్ట్ అయ్యి దాదాపుగా 2 నెలల్లో కావస్తున్నా ఇటు కస్టడీ, పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు, సిట్ కస్టడీకి తీసుకున్నారు, అలాగే ఎన్ఐ కస్టడీకి తీసుకున్నారు. ఇప్పుడు రిమాండ్ కూడా రేపు 8వ తారీఖుతో కూడా ముగియబోతుంది. ఈ నేపథ్యంలో మరొక 2 రోజులే గడువు ఉండడంతో రిమాండ్ రోజే దీనిపైన బెయిల్ పిటిషన్ వేయాలని నిందితుడు శ్రీనివాస్ తరఫున న్యాయవాది సలీం కి ఈ రోజు సెంట్రల్ జైలు నుంచి శ్రీనివాస్ ఫోన్ చేసినట్టుగా సమాచారం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో సలీం కూడా వస్తుని బెయిల్ లాంటివి తీసుకోవద్దని, ప్రాణహాని ఉంటుందని, ఎందుకంటే రాజకీయంగా ఇప్పటికే శ్రీనివాస్ మీద చాలా మంది వైసీపీకి సంబంధించిన కార్యకర్తలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నేపథ్యంలో బెయిల్ తీసుకోవద్దని శ్రీనివాస్ ని సలీం కోరినట్టుగా తెలుస్తోంది. అయితే ఏది ఏమైనా కూడా ప్రాణహాని ఉన్నా, మరేది జరిగినా కూడా తనకు ఖచ్చితంగా బెయిల్ కావాలని, బెయిల్ పేపర్లన్నీ రెడీ చేసుకుంటామని ఎల్లుండి ఎన్ఐఏ కోర్టులో రిమాండ్ తరలిస్తారు. కాబట్టి రిమాండ్ రోజే బెయిల్ పేపర్లతో రెడీగా ఉండాలని శ్రీనివాస్ కోరినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు నేరుగా ఈ కేసుని శ్రీనివాస్ తరఫున వాదిస్తున్న లాయర్లు సలీం, అలాగే మట్టా జైకర్ వీళ్ళిద్దరూ కూడా రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తున్నారు. శ్రీనివాస్ ని కలుస్తున్నారు. శ్రీనివాస్ ని కలిసిన అనంతరం దానేలంక గ్రామంలో ఉన్న శ్రీనివాస్ తల్లిదండ్రులు కూడా కలిసి మాట్లాడబోతున్నారు. వాళ్ళ ద్వారా కనీసం శ్రీనివాస్ కి బెయిల్ వద్దని చెప్పే ప్రయత్నం రేపు చేయబోతున్నారు. కానీ ఎల్లుండి అంటే రేపు వాళ్ళకి లాయర్ కి, అలాగే ఇద్దరు లాయర్లకి కూడా శ్రీనివాస్ ఏం చెప్తారు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తారు, బెయిల్ పిటిషన్ పైన ఎల్లుండి బెయిల్ పిటిషన్ వేయబోతున్నారా లేదా అనేది రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సాయి.